అపర్ణ ఇంట్లో కనిపించకపోయేసరికి అమ్మేది నానమ్మ అని రాజు వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉంటాడు. తనైతే నాకేమీ తెలియదని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే మీ అమ్మ గుడికెళ్ళింది, ఆ కావ్యను కలవడానికే వెళ్ళిందని చెప్తుంటుంది. ఇక రాజు చాలా కోప్పడిపోతూ ఉంటాడు. ఇంత చేసిన ఆ కళావతిని ఎందుకు కలవడానికి వెళ్ళింది అని అనుకొని చిరాకు పడిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే రాజు మరీ ఎక్కువ చేస్తున్నాడు, తన జ్ఞాపకాలను కూడా బూడిద చేయాలనుకున్నాడు. సమయానికి ప్రకృతి సహకరించి వర్షం రావడం వల్ల రాజు ఆ పని చేయలేకపోయాడు, లేకపోతే అన్నంత పని చేసేవాడే. ఇలాగే వదిలేస్తే రాజు కావ్య మీద మనసులో ద్వేషం పెంచుకుంటాడు. అసలు ఏమైందో కనుక్కోవాలని అపర్ణ గుడికి వెళ్ళి కావ్యను కలుస్తుంది. ఇక కావ్య అయితే ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అత్తయ్య గారు, ఇదంతా అనామిక మన కుటుంబం మీద పగ పెంచుకొని చేసింది. నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఆయన నా మాట వినే పరిస్థితిలో లేరు అని కావ్య చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఆ అనామిక గెలిచింది, కంపెనీ మీద నీ జీవితం మీద దెబ్బతీసింది. ఇక నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఏది చెప్తానో అది మాత్రం చేయి చాలు. నువ్వు ఇంటికి వచ్చి వాడితో బుద్ధిగా కాపురం చేసుకో, అంతా నేను చూసుకుంటానని కావ్యకి భరోసా ఇస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ళ అత్తయ్య వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.